ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల 3rd డిగ్రీ బాధితులను పరామర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందు కన్నీళ్ల పర్యంతం అయ్యారు బాధితులు. గాయాలను మంత్రికి చూపారు. వేములవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి జరిగిన ఘటనపై ఆరా తీశారు మంత్రి కేటీఆర్. అది చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల 3rd డిగ్రీ బాధితులను పరామర్శించారు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ముందు బాధితులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. గాయాలను మినిస్టర్కు చూపడం జరిగింది. వేములవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసిన కేటీఆర్ జరిగిన ఘటనపై ఆరా తీశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ గోపాలకృష్ణతో మాట్లాడదాం. గోపాలకృష్ణ, మంత్రి కేటీఆర్ నేరేళ్ల పర్యటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. సురేష్, మొత్తంగా నేరేళ్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడెప్పుడు కేటీఆర్ వీళ్ళని కలుస్తారా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఈ రోజు కేటీఆర్ సడన్ గా, అంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆయనే స్వయంగా ఎలాంటి సమాచారం లేకుండా డైరెక్ట్ గా జిల్లాకు రావడంతో అధికారులు పోలీసులు ఉరుకులు పరుగులు అయితే పెట్టారు. సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వచ్చాక పోలీసులకు సమాచారం రావడంతో ఒకసారిగా ఉరుకులు పరుగులు అయితే ముఖ్యంగా నేరేళ్ల బాధితులను ఆయన వేములవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కలిశారు. హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడే వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కేటీఆర్ వచ్చిన తర్వాత ఒకసారిగా కన్నీటి పర్యంతం అయిపోయారు. తమకు జరిగిన బాధనంతా కూడా వాళ్ళకు చెప్పుకుంటూ కేటీఆర్ తో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. గాయాలన్నీ కూడా చూపెడుతూ చాలా అన్యాయంగా మమ్మల్ని కొట్టారని, లారీల దహనం కేసులో అక్కడ మేము లేకున్నా కూడా మాపై పోలీసులు విచక్షణంగా దాడి చేశారు. ఓ రకంగా మమ్మల్ని పశువుల కంటే హీనంగా కొట్టారని వాళ్ళంతా కూడా కేటీఆర్ కు వివరించారు. కేటీఆర్ తో పాటు మంథని ఎమ్మెల్యే పుట్టమధు, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా లోపలికి వెళ్లారు. అయితే వాళ్ళు కేటీఆర్ చూపిస్తున్నటువంటి గాయాలు పూర్తిగా కరెంట్ షాక్ పెట్టిన గాయాలు, తర్వాత పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించినప్పుడు తమ వెనకాల ఉన్న గాయాలన్నీ కూడా చూపిస్తూ వివరిస్తున్నారు. కేటీఆర్ కూడా ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది మాత్రమే వింటూ అసలు ఏం జరిగిందనే దానిపైన ఆరా తీస్తున్నారు. సురేష్, గోపాలకృష్ణ, కేటీఆర్ పర్యటనతో మొత్తానికి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందని అర్థం చేసుకోవచ్చా? దీని తర్వాత అయినా ఎస్పీ మీద, కన్సర్న్డ్ ఎస్పీ మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? సురేష్, మొత్తంగా ఈ ఇష్యూ మొత్తంలో ఎస్పీ చుట్టూ బిగుసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ కమిషన్ సంబంధించి వచ్చిన ఆదేశాల మేరకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే వేములవాడ డిఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. దానిపైన పోలీసులు సమాలోచనలు కూడా జరుపుతున్నారు. అంటే అట్రాసిటీ కేసు పెట్టాలని డిఎస్పీ రేంజ్ కు అధికారం ఉంటుంది కాబట్టి వారికి ఇప్పటికే ఫిర్యాదు అందించారు. దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా, ఎఫ్ఐఆర్ చేస్తే ఎలాంటి వ్యవహారాలు ఉంటాయని న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే ఈ ఇష్యూ మాత్రం ఎస్పీ చుట్టూ తిరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు కేటీఆర్ స్వయంగా వచ్చి వీళ్ళని బాధితులకు పరామర్శించి పోలీసులపైన చర్యలు తీసుకుంటామని తప్పక చెప్పాల్సిన పరిస్థితి. పోలీసులు అంటే విచారణ జరిపిస్తామని మాత్రం చెప్పని పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అయితే ఉండబోతుంది. ఆ ఎంక్వైరీతో పాటు ఎస్పీ పైన అట్రాసిటీ కేసు బుక్ చేస్తారా లేదా అని పోలీసులు కూడా సమాలోచన చూస్తుంటే ఖచ్చితంగా పోలీసులపై చర్యలు ఉంటాయని చెప్పొచ్చు. సురేష్, ఓకే గోపాలకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ